మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఈరోజు జూలై 30 మూడో తరం హీరో ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు మహేష్ బాబు అన్న కొడుకు దివంగత రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ గారు శ్రీనివాస మంగాపురం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఈరోజు ఈ చిత్రం శ్రీనివాస మంగాపురం రిలీజు. ఈ రిలీజుకి అభిమానులు ప్రతి ఒక్క అభిమాని ఘట్టమనేని జయకృష్ణ గారికి వాళ్ళ దీవెనలు అందిస్తున్నారు. మహేష్ బాబు లాగా సూపర్ స్టార్ కృష్ణ లాగా ఘట్టమనేని జయకృష్ణ కూడా మంచి హీరోగా రాణించాలని ప్రతి ఒక్కరి ఆశీస్సులు కావాలని చెప్పి గతంలో మహేష్ బాబు వైజయంతి మూవీస్ బ్యానర్పై రాజకుమారుడు జూలై 30, 1999 రిలీజ్ చేశారు. ఆ సినిమాతో మహేష్ బాబు గారు సినీ రంగ ప్రవేశం చేశారు. ఈరోజు ఘట్టమనేని జయకృష్ణ గారు దక్క విషయము ప్రతి ఒక్కరూ ఘట్టమనేని జయకృష్ణ మీద అభిమానం చూపించి అగ్ర హీరోల్లో తను కూడా ఒక పెద్ద అగ్ర హీరోగా రాణించాలని చెప్పి ప్రతి ఒక్కరి ఆశీస్సులో ఘట్టమనేని జయకృష్ణ గారికి ఉండాలని చెప్పి సూపర్ స్టార్ కృష్ణ లాగా ప్రతి సంవత్సరం 10 చిత్రాలు కాకపోయినా కనీసం 2-3 చిత్రాల్లో అయినా ఘట్టమనేని జయకృష్ణ గారు హీరోగా నిలదొక్కుంటే సినీ ఇండస్ట్రీ బాగుంటుంది. ప్రతి హీరో కూడా సంవత్సరానికి 2-3 సినిమాలు తీస్తే సినిమా హాళ్ళు పెరుగుతాయి. ఇప్పుడుండే పరిస్థితుల్లో సినిమా హాళ్ళు ఎక్కడ మూసేస్తున్నారు. గతంలో కృష్ణ గారు ఉన్నప్పుడు ఎన్నో థియేటర్లు రీఓపెనింగ్ చేస్తూ ఉన్నారు. అటువంటి ట్రెండ్ మళ్ళా ఘట్టమనేని జయకృష్ణతో సినిమా హాళ్ళు ఇంకా పెరగాలని చెప్పి ఘట్టమనేని జయకృష్ణ గారు సూపర్ స్టార్ రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఘట్టమనేని జయకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తున్నాం.